మాట్లాడుతున్నావు కారు గురించి? అంటే అది నువ్వు అబద్ధమనా చెప్పింది లేదంటే అబద్ధమనా లేదా నమ్మలేదనా లేదంటే నిజమనా? అబద్ధం అని కాదు నువ్వు చెప్పేది కరెక్టే చెప్పావు. అయితే అది ఉంటుందా ఉండదా అన్నది ప్రశ్న నాది. ఎల్లో ప్లేట్ డిజైర్ కారా? అది కూడా ఉంటుందా కార్ అయితే పోతుందా ఉండదు. ఉండదు, కారు ఉండదు. సెప్టెంబర్ లోపల కారు ఉండదు. 7 సీటర్ కారు కొనడానికి ప్లాన్ చేస్తున్నా. ఓకే నెక్స్ట్ మంత్ కొనేస్తా. ఓకే, మీ అకౌంట్ డీటెయిల్స్ నేను చెక్ చేయించాను. హ్యాపీగా చెక్ చేసుకో. ఎంత వచ్చింది? 12 కోట్లు ఉందా? చెక్ చేయించాను. ఇప్పుడు 2 months బ్యాక్ చెక్ చేయించాను. అది కాదు, మార్చి 25 నుంచి జూన్ 15 వరకు చెక్ చేయొచ్చు. ఈ మధ్యలో వచ్చిన అమౌంట్ ఎంత? మధ్యలో కాదు. ఇప్పుడు నేను డయల్ న్యూస్ వెళ్ళాను కదా, డయల్ న్యూస్ ఇంటర్వ్యూ వెళ్ళాను కదా, అప్పుడు చెక్ చేయించాను. చెక్ చేయిస్తే బాగానే ఉంది, అమౌంట్ బాగానే ఉంది. అయితే అకౌంట్ చెప్తా విను. ఆ అకౌంట్ లో ఏమైందంటే ఒక దాంట్లో లేదు, అకౌంట్ ఒక దాంట్లో పడి ఇంకొక దగ్గర షిఫ్ట్ అయిపోతుంది. లేదు, అబద్ధం అది. దైవ సేవకుడు చెప్తున్నా, నా అకౌంట్ లో పడినప్పుడు ఇంకొక అకౌంట్ నువ్వు ఒక మాట చెప్పు, నన్ను ఒక మాట చెప్పుని. ప్రజలు వింటున్నారు, ఇది లైవ్ కదా, ఇది నీ లైవ్ కదా, ప్రజలు వింటున్నారు. ఎవడు జెన్యూనో ఎవడు ఫేక్ గాడో అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు నా ట్రాన్సాక్షన్ చెక్ చేయించానన్నావు, నో ప్రాబ్లం. నువ్వు నా అకౌంట్ లో ఎంత ఉందో చెప్పలేకపోతున్నావు, అబద్ధం అని అర్థమవుతుంది. నేను ఓపెన్ అంటున్నా, చెప్పు ఎంత వచ్చిందో చెప్పు. విను, ఇంకోటి నా అకౌంట్ లో పడిన డబ్బు ఇంకొక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ ఉంది అన్నావు కదా, అది పచ్చబద్ధం. అదే నిజం అయితే దేవుడు నన్ను సేవలో నుంచి పూర్తిగా కొట్టివేస్తాడు. నేను ఒక మాట చెప్పాలి విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జోక్ లేదు, ఇది చాలా సీరియస్ డిస్కషన్. ఎందుకంటే నేను దైవ సేవకుడిని అని నువ్వు దైవ సేవకుడిగా జోక్ వేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ నేను సేవకుడు కాదన్నవాడు నువ్వు, సేవకుడు కాదంటావు. అలా కాదు. ఇప్పుడు ఏసన్న గారినో లేకపోతే వాళ్ళన్న గారినో మీ అన్న గారినో నేను సేవకుడిని ఒప్పుకోవడానికి ఇక్కడ లేను. ఇక్కడ బైబిల్ అవుతుంది కదా నా చేతిలో, నేనేనా ఆన్లైన్ బెగ్గరనా చెప్పు? అందరినీ సేవకులు అంటారు. నన్ను ఒక ప్రశ్న అడగాలనుకున్నా, మెయిన్ గా ఆ ప్రశ్న కొంచెం ఆన్సర్ చెప్పగలవా? ఓకే చెప్పు. నేను 2018లో నుంచి సేవలో ఉన్నా. నాకంటే నువ్వు సీనియర్ ఉండొచ్చు నాకు తెలిసి. అయితే నాకు 2016 నుంచి స్విఫ్ట్ డిజైర్ కార్ ఉంది, అది ఎల్లో ప్లేట్ కారు. నేను కొత్త కార్ కొనలేకపోతున్నా, సెకండ్ హ్యాండ్ కూడా 7 సీటర్ కార్ కొనలేకపోతున్నా. నెలకు 40 మీటింగ్లకు వెళ్తాను నేను. నీకు 7 సీటర్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది? కొత్తది కాదు అభినయ్, ఒక మాట చెప్తా. రాళ్ళు కొట్టి సంపాదించావా? నెలకి 40 మీటింగ్లా? అవును, నెలకి 40 మీటింగ్లా? అవును. నెలకు 30 రోజులే, నెలకి 30 రోజులు ఉండేది. 30 రోజులు 40 మీటింగ్లు వెళ్ళామంటే ఏంటి అసలు? అదే అసలు అలాగే ఉంటుంది మంది. ఒక్కొక్క రోజు 3 ప్లేట్ల మీటింగ్. ఒకసారి అలా కాదు కానీ డిసెంబర్ మంత్ లో ప్రతి సంవత్సరం డిసెంబర్ మంత్ లో దాదాపుగా 55 నుంచి 60 మీటింగ్లకు వెళ్తా. ఓన్లీ డిసెంబర్ మంత్ లో, ఒక్క నెలలో, ఓన్లీ డిసెంబర్ మంత్ లో ఒక్కసారి ప్రతి సంవత్సరం. మన ప్రేక్షకులు 2019 నుంచి నేను అడిగింది చెప్పు. మన ప్రేక్షకుల కోసం 30 రోజుల్లో 40 మీటింగ్లకు ఎలా వెళ్ళావు ఒక్కసారి చెబితే నేను నా ప్రేక్షకులు పెట్టాను. చెప్పు. ఉదయం ఒక చోట, సాయంకాలం ఒక చోట కొన్ని మీటింగ్స్ పడుతుంటాయి. ఉదయం ఒక చోట, సాయంకాలం ఒక చోట వెళ్తాను. నేను అడిగేది చెప్పు. ఉదయం ఎక్కడ, సాయంకాలం ఎక్కడ, ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఒకసారి చెప్పు. ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ లోపల డేట్ ఇచ్చుకుంటా. 20-30 కిలోమీటర్స్ డేట్ ఇచ్చుకుంటా. 2 ఉదాహరణలు చెప్పు. అలా వెళ్ళినటువంటి ఒక 4 ఉదాహరణలు చెప్పు వరుసగా. సత్తెనపల్లి ఉంది, నరసరావుపేట ఉంది. నరసరావుపేట సత్తెనపల్లి ఉంటుంది. సత్తెనపల్లి ఉదయం చూసుకొని సాయంకాలం నరసరావుపేటకి వెళ్ళి. ఓకే, 2 ఇంకోటి చెప్పు. లేదా గుంటూరు చూసుకుంటాను, అక్కడి నుంచి సత్తెనపల్లికి వస్తాను. లేదా విజయవాడ చూసుకొని విజయవాడ నుంచి భీమవరంకి వెళ్తాను. లేదా భీమవరం చూసుకొని భీమవరం నుంచి తాడేపల్లి కూడా వెళ్తాను. ఓకే, ఒక్కసారి ఆ పాంప్లెట్ ఏమైనా చూపెట్టగలవా? నా పాంప్లెట్స్ అన్ని నా ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఓపెన్ గా ఉంటాయి. చూడు ఫేస్బుక్ లోనో బాత్రూమ్ లో ఉన్నట్టు కాదు నేను అడుగుతున్నాను. ఇప్పుడు చూపించాలి ఇవన్నీ. నా ఫోన్ లో నేను లైవ్ లో ఉన్నా,
అవన్నీ నీకు చూపించాను, అవన్నీ ఓపెన్. నువ్వు అబద్ధం చెప్తున్నావని క్లియర్ గా జనానికి అర్థమవుతుంది. ఇప్పుడు నేను సభల్లో వాడబడేవాడిని నేను, నీకంటే ఎక్కువ స్వార్థ సభల్లో వాడబడేవాడిని నేను. కాబట్టి సీరియస్ మాట్లాడుతున్నాం అభినయ్, మనం సీరియస్ గా మాట్లాడుతున్నాం జోకుల దగ్గర. ఒకటి, సువార్తకి అభినయ దర్శనికి సంబంధం లేదు. ఓకే, సువార్త అనే దానికి అభినయ దర్శన సంబంధం లేదన్నది 4 రోజుల క్రితం నుంచి అందరికి అర్థమవుతుంది. మొత్తం ఈ పార్టీ అందరూ విన్నారు. ఇకపోతే అందరికీ అర్థమైంది అనుకుంటున్నావా? నా పాయింట్ విను. రాజమండ్రిలో ఒక బ్రదర్ చనిపోయాడు కదా, ఆ ముందు నాకు అర్థం కాదు. నేను ఆన్లైన్ బెగ్గర్ కాదు కదా. ఇప్పుడు ఫోన్ నంబర్ పెట్టుకొని ఐఎమ్ నాట్ ఆన్లైన్ బెగ్గర్. అభినయ్ దర్శన్ ఆన్లైన్ బెగ్గర్ అయితే నువ్వు ఆఫ్లైన్ బెగ్గరా? నీకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు తినడానికి? కారులో డీజిల్ ఎక్కడి నుంచి వస్తుంది? నెలకే 4 సార్లు డీజిల్ వేసుకొని హైదరాబాద్కి వెళ్తూ వస్తున్నావు కదా కడపకి. ఎవడిస్తున్నా డబ్బులు? నీకు ట్రాన్స్లేటర్ కారు కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? రాళ్ళు కూడా సంపాదించావా? కూలి పని చేసుకున్నావా? నీకు ఫోన్ పే కదా వేస్తారు, నీకు ఫోన్ పే కదా. ఇప్పుడు ఫోన్ పే నెంబర్ అక్కడ పెడుతున్నా, నువ్వు పెట్టవు. నువ్వు అడిగితే ఫోన్ పే నెంబర్ ఇస్తావు, నేను అక్కడనే ఇస్తున్నా. నీకు ఇచ్చినట్టే నాకు ఇస్తున్నారు. అభినయ్ ఇప్పుడు నేను అడిగిన చెప్పు, మధ్యలో ఓవర్లాప్ కాకు. నేను అడిగిన అయితే ఫస్ట్ ప్రశ్న అక్కడ నుంచి డైవర్ట్ తీసుకున్నావు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే నీకు ఎక్కడిదన్నా నేను చెప్తా, అన్ని చెప్తాను. ఓకే విను. ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రిలో చనిపోక ముందు రోజు నీ సబ్స్క్రైబర్ సంఖ్య ఎంత? 29,000. ఇప్పుడు 82,000. వెయిట్ 17K కాదు 29K. అభినయ దర్శన్ అబద్ధం చెప్పడయ్యా. నువ్వు చెప్పేది అబద్ధానని, నువ్వు చెప్పేది ప్రైజ్ ది లార్డ్. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు ఇలా మీ మధ్యలోనికి ఈ విధంగా మీ మధ్యలోనికి రావటానికి ఒక ప్రేమతో ఒక 20 దైవజనులకి అలాగే ప్రేక్షకులకు, వారి ఇరువురును ఫాలో అవుతున్నటువంటి కొంతమంది ప్రేక్షకులకి కూడా ఒక చిన్న మనవి ప్రేమపూర్వకంగా తెలియజేయాలని, అలాగునే ఇరువురు దైవజనులకి కూడా ప్రేమపూర్వకంగా ఒక తమ్ముడుగా, వారు నాకు అన్నలుగా భావించి వారిరువురికి కూడా నేను ఒక మాట ప్రేమపూర్వకంగా తెలియజేయాలని, విన్నపించుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాను. ఆ 2 సేవకులు ఎవరు అనంటే, ఇప్పటికే ఆంధ్ర, ఒరిస్సా లేక తెలంగాణ ఈ ప్రాంతాలన్నిటిలో, మన తెలుగు రాష్ట్రాలలో కూడా అనేక మంది క్రైస్తవ సమాజానికి, చాలా మంది ప్రజలకు సుపరిచితులైనటువంటి దేవుని సేవకులు, వారు దేవుని సేవకులని నేను చెప్పగలుగుతాను. ఎందుకనంటే వారి ఇరువురు కూడా అనేక ప్రాంతాల్లో దేవుని కొరకు వాడబడినటువంటి స్థలాలు ఉన్నాయి. వారు అనేక వేదికలను పంచుకొని దేవుని కొరకు బలమైనటువంటి సాధనాలుగా వాడబడుతున్నటువంటి దైవజనులు గనుక వారి ఇరువురిని బట్టి కూడా నేను వారు దేవుని సేవకులే అని నేను చెప్పగలగటానికి నేను సంతోషిస్తూ ఉంటున్నాను. కానీ బాధాకరమైనటువంటి విషయం, ఇద్దరు మధ్యలో కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉన్న సందర్భాలలో వారి ఇరువురిలో కూడా కొంచెం బాధాకరమైనటువంటి, ఒకరి మీద ఒకరు దూషించుకునే పరిస్థితులు కావచ్చు. ఒకరి మీద ఒకరు నీవు సేవకుడు కాదు, నీవు సేవకుడు కాదు, నీ దగ్గర డబ్బు ఎలా వచ్చింది, నీకు డబ్బు ఎలా వచ్చింది, నీకు కారు ఎలా వచ్చింది, నీకు కారు ఎలా వచ్చిందని ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు నాకు ఎందుకో గాని అనేక మంది ప్రజలు, కొన్ని వేల మంది, లక్షల మంది చూస్తూ ఉండగా అనేక మంది ప్రజల దగ్గర ఇద్దరు జీవము కలిగినటువంటి దేవుని సేవకులు అనేక మంది ప్రజల దగ్గర ఎందుకో నాకు బాధ అనిపించినటువంటి
అందరూ చూస్తుండగా ఇలా మాట్లాడుకుంటే నాకు చాలా బాధ అనిపించినటువంటి విషయాన్ని ఈరోజు ప్రేమపూర్వకంగా వారు నాకు అన్నలుగా భావించి వారి వయసులో కానీ వారి సేవ అనుభవాల్లో కానీ వారికి ఉండేటువంటి జ్ఞానములో కానీ నేనేమాత్రం కూడా నేను సరిపోను అని కూడా నేను సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే వారు మంచి సేవకులు. వారిని కొన్ని దినాల నుంచి కూడా, సంవత్సరాల నుంచి కూడా వారిని ఫాలో అవుతూ వారి యొక్క వాక్యాలను వింటూ కూడా చాలా పర్యాయములు బలపడినటువంటి వ్యక్తిని కూడా అని నేను చెప్పగలుగుతూ వస్తూ ఉంటున్నాను కనుక. కానీ వారి ఇరువురు కూడా ఇలా ఒకరిని ఒకరు బాధ అనిపించుకునేటువంటి సంఘటనలు, ఒకరికొకరు మాట్లాడుకునేటువంటి సంఘటనలు నాకు కొంచెం నా హృదయాన్ని కలవరపరిచాయి గనక ఈరోజు ఈ విధంగా దైవజనులకి అలాగే కొంతమంది ప్రేక్షకులకి, చాలా మంది ప్రేక్షకులు వారిని ఫాలో అవుతున్నటువంటి వారు కనబడుతూ ఉంటున్నారు. చాలా మంచిది. ఒక మంచి దైవజనుని ఫాలో అవటం అనేటువంటిది అది మనకు ఆశీర్వాదకరం. వారికి ఉండేటువంటి జ్ఞానాన్ని కూడా మనం సంపాదించుకోవటం కూడా అది మనకి చాలా అవసరమని నేను చెప్పగలుగుతుంటున్నాను. దైవ జ్ఞానం చాలా అవసరం. దైవ జ్ఞానంలో మనం తప్పక నిలిచినటువంటి వారమై, దైవ జ్ఞానంలో మనం ముందుకు కొనసాగగలిగినటువంటి వారమై ఉండాలనేదే ప్రతి దైవజనుడి యొక్క ఆశ. మరి ముఖ్యంగా దేవుడి యొక్క కృప కూడా ఆ వ్యక్తి పట్ల నిలిచి ఉంటుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉంటున్నాను. ఈ దైవజనులు ఇరువురు ఎవరు అని అంటే, ఒకరి మీద ఒకరు నువ్వు సేవకుడు కావంటే నువ్వు సేవకుడు కాదని, నీకు కారు ఎలా వచ్చిందనంటే మరి నీకెలా కారు వచ్చింది అని అంటే, నీ అకౌంట్ లో ఇన్ని డబ్బులు ఉన్నాయి నేను చెక్ చేయించానని ఇలా మాట్లాడటం చాలా బాధాకరమైనటువంటి విషయాలు చోటు చేసుకుంటున్నాయి వారి మాటల్లో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వారి ఇరువురు ఎవరు అనంటే దైవజనులు జాన్ పాల్ గారు. మంచి దైవజనులు, యవన ప్రాయంలోనే దేవుని కొరకు నిలవబడినటువంటి సేవకుడని కూడా నేను చెప్పగలుగుతూ ఉంటున్నాను. రెండవ సేవకుడు ఎవరు అనంటే, అనేక ప్రాంతాలలో దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి దైవజనులు యవ్వన కాలంలోనే అనేకమైనటువంటి ప్రాంతాల్లో మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి సేవకుడు బ్రదర్ అభినయ్ దర్శన్ గారు. వీరిరువురు మధ్యలో గడిచిన కొన్ని దినాల నుంచి కూడా, గడిచిన కొన్ని నెలలు కావచ్చు, దినాలు కావచ్చు, వారిరువురు మధ్యలో కొన్ని మాటలు, వాదాపవాదులు అనేవి జరుగుతూ వస్తూ ఉంటున్నాయి. లైవ్ అనేటువంటిది ఇస్తూ ఉంటున్నప్పుడు అభినయ్ దర్శన్ గారు లైవ్ లో కానీ, లేక జాన్ పాల్ గారు లైవ్ లో కానీ నిన్నటి దినం అనుకుంటా మాట్లాడుకుంటూ జాన్ పాల్ గారి యొక్క ఛానల్లో మాట్లాడుతూ ఒక విషయం అనేటువంటిది వారి ఇరువురు కూడా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటున్నారు. ఏమిటనంటే, జాన్ పాల్ గారు మాట్లాడుతున్నారు ఇలా, ఏమనంటే, ఇదిగో నీ కారు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఈ కారు ఎలా వచ్చింది, ఇప్పుడు ఎల్లో కలర్ బోర్డు కలిగినటువంటి కారు ఎలా వచ్చింది అని మాట్లాడుకుంటున్నారు. రెండవది, ఈ కారు మీద కొంచెం వాదాపవాదుల్లో మాటకు మాట అనేటువంటి జరుగుతూ వచ్చింది. నేను అంటాను, అనేక మంది ప్రజలు చూస్తున్నారు, ఈ కారును గూర్చినటువంటి డిస్కషన్ అవసరమా ప్రజలకు, అనేక మంది ప్రజలు వింటున్నప్పుడు. రెండవ విషయం ఏమిటంటే, నీ అకౌంట్ నేను చెక్ చేయించాను 2 months 3 months బ్యాక్ ఎప్పుడోనని దైవజనులు చెప్తూ వచ్చారు. ఇప్పుడు 2 months 3 months బ్యాక్ అకౌంట్ చెక్ చేయించానని మన దైవజనులు జాన్ పాల్ గారు చెప్తూ వచ్చారు. వారి యొక్క పర్సనల్ అకౌంట్ ని మనం చెక్ చేయటం అంత అవసరం అంటారా? జాన్ పాల్ గారికి ఒక మాట నేను ప్రేమపూర్వకంగా, అన్నా నేను మీ తమ్ముణ్ణి కావచ్చు, మీరు అన్నగా నేను భావించాను గనక నేను మీ తమ్ముడు అనేటువంటి మాటను నేను సంబోధిస్తూ నేను స్వేచ్ఛగా ఈ మాట నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నేను మీకంటే చిన్నవాడిని, మీ సేవా అనుభవాల్లో కూడా గొప్పగా నేను ఉండినటువంటి వ్యక్తిని కాదు. మీరు నిలవబడినటువంటి స్థలాల్లో అంత గొప్ప వేదికల్ని కూడా నేను పంచుకునేవాడిని కాదు, పంచుకోలేదు ఇంకా. కానీ దేవుని మహాకృప మాత్రం కొన్ని స్థలాల్లో దేవుడు తీసుకుని వెళ్తూ ఆయన నన్ను ఆయా స్థలాల్లో దేవుడు ఒక చిన్న పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు కనుక
మీరు నా అన్నలు గనక నేను ప్రేమతో మీకు మనవి చేసి చెబుతూ ఉంటున్నానంతే. ఇది ఆర్డర్ కాదు. మిమ్మల్ని ఏదో ప్రజలకు మీరు ఒక తప్పు ప్రకటన చేస్తున్నారు, ఒక తప్పుడు యొక్క విధానాన్ని తీసుకుని వెళ్తున్నారు అనేటువంటి ఆలోచనతో కూడా నేను మాట్లాడలేదు. కానీ నాకు బాధ అనిపించినటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేయడానికి, మరి ముఖ్యంగా ఈ ఇరువురు సేవకులను కూడా ఫాలో అవుతున్నటువంటి సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉంటున్నారు. ఇప్పుడు వారికి కూడా నేను చివరిలో ఒక చిన్న మాట విన్నపాన్ని నేను తెలియజేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ఇప్పుడు ఈ దైవజనులు జాన్ పాల్ అన్న అభినయ్ దర్శన్ గారి యొక్క అకౌంట్ చెక్ చేయించాను, ఇంత ఉన్నది అని చెప్పారు. అభినయ్ దర్శన్ గారు అంటున్నారు, ఓకే చెక్ చేయించు కదా, ఎంత ఉంది, 12 కోట్లు ఉందా, చెప్పు పర్లేదు చెప్పు అని అంటున్నారు. కానీ జాన్ పాల్ గారు మాత్రం ఎంత ఉన్నది అనేటువంటిది చెప్పలేకపోతున్నారు. రెండవది, ఈ అకౌంట్ లోకి వచ్చింది వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంది అని అంటున్నారు. నా ఆలోచన ఏంటంటే, ఒక అకౌంట్ లోకి వచ్చినటువంటి అమౌంట్ ఆ వ్యక్తి యొక్క పర్మిషన్ లేకుండా, ఆ వ్యక్తి యొక్క ఏ విధమైనటువంటి అవకాశం లేకుండా, అంటే ఆ వ్యక్తి యొక్క పర్మిషన్ లేకుండా వేరొక అకౌంట్ లోకి ఎలాగ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటువంటిదే నా ఆలోచన. రెండవ విషయం ఏంటంటే, దైవజనులు జాన్ పాల్ గారు అంటున్నారు, నీ అకౌంట్ లో చెక్ చేయించాను అని. అభినయ్ దర్శన్ గారు అంటున్నారు, మరి ఎంత ఉందో చెప్పు, పర్లేదు చెప్పు అని అంటున్నారు. కానీ ఆ విషయాన్ని ఎంత అనేటువంటి చెప్పలేక ఏమంటున్నారంటే, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది అని చెప్పి ఇంక అంతటితో దాన్ని ఆపటం జరిగింది. రెండవ తర్వాత సబ్స్క్రైబర్స్ దగ్గరికి వచ్చారు. యూట్యూబ్ యొక్క ఛానల్లో సబ్స్క్రైబర్స్ దగ్గరికి వచ్చారు. వచ్చి దైవజనులు జాన్ పాల్ గారు ఏమంటున్నారనంటే, రాజమండ్రిలో ఒక ఆయన చనిపోయారుగా, అప్పటికి నీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది అని అడుగుతూ 17,000 మంది అని చెప్పి, ఇప్పుడు అభినయ్ దర్శన్ గారు దానికి 17,000 మంది కాదు 29,000-28,000 చెప్పారు ఆయన. ఇప్పుడు ఈ మాట దగ్గర మనం ఒకసారి బాధ అనిపించినటువంటి సంఘటన ఏంటంటే, రాజమండ్రిలో ఒక ఆయన చనిపోయారు అంటున్నాడు. ఆయన ఎవరు అనేటువంటిది దైవజనులు జాన్ పాల్ గారికి తెలీదా? ఎవరు అనేటువంటిది ఒకవేళ తెలిసి కూడా ఆ పేరు చెప్పుదాం అనుకున్నా గానీ ఒకవేళ ఆ సమయంలో గుర్తు రాలేకపోయిందా? లేక ఆయన ఎవరో తెలిసి కూడా ఆ పేరు గాని అప్పటికప్పుడే తన నోట నుంచి ప్రస్తావన తీసుకొని రావటం మంచిగా అనిపించలేకపోయిందా? ఒకవేళ తెలిసి కూడా ఎందుకు ఆ పేరును తీసుకొని రావడం అని అనుకున్నారో నాకు తెలియదు. కానీ రాజమండ్రిలో ఒక సేవకుడు ఒక ఆయన చనిపోయాడు, సేవకుడు అని కూడా అనలేదు, ఒక ఆయన చనిపోయారు కదా అంటున్నారు. ప్రపంచంలో చాలా మంది దైవజనులు ప్రవీణ్ పగడాల గారు ఆయన మరణించిన ఆ దినం మొదలుకొని ఎన్నో రోజుల నుండి కూడా ఎన్నో రోజులు గడిచిన ఆ మరణాన్ని జీర్ణించుకోలేనటువంటి చాలా దుఃఖంలో ఉండిపోయారు చాలా మంది క్రైస్తవ సమాజం. ఒక మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని, సేవకుని కోల్పోయాం. ఒక మంచి క్రైస్తవులకు ఒక సింహంలా, ఒక చక్కటి వెన్ని ముక్కల, ఒక బ్యాక్ బోన్ లా నిలబడినటువంటి ఒక మంచి దైవజన్ని కోల్పోయామే అని ప్రతి క్రైస్తవుడు కూడా, ఆ సేవకుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన మరుక్షణం నుండి ప్రతి దైవజనుడు, ప్రతి సేవకుడు, ప్రతి క్రైస్తవుడు కూడా కంటతడి పెట్టుకొని ఎన్నో రోజులు ఆయనను ఇంకలాగా జ్ఞాపకం చేసుకుంటూ బాధపడినటువంటి సందర్భాలు చాలావి మన జీవితాల్లో లేకపోతే జరిగినటువంటి రోజుల్లో మనం చూస్తూ వచ్చాం. ఆ సేవకుడు ప్రవీణ్ పగడాల గారు ఒక మంచి దైవజనుడు, క్రైస్తవులపై ఎంతగానో ఒక చక్కటి సహకారిగా, ప్రోత్సాహకారులుగా, ఒక బ్యాక్ బోన్ గా
క్రైస్తవుల పక్షంగా నిలవబడినటువంటి దైవజనుడిగా మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఆయన పేరే ఒకవేళ గుర్తుండి మాట్లాడలేకపోయాడో, లేకపోతే ఒకవేళ గుర్తుండి ఇప్పుడు ఈ విషయంలో ఈ సందర్భంలో ఆయన పేరెందుకులే ప్రస్తావించడం అని అనుకున్నారో నాకు తెలియదు. కానీ రాజమండ్రిలో ఒక ఆయన చనిపోయినప్పుడు నీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది అని సబ్స్క్రైబర్స్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి అభినయ్ దర్శన్ గారు ప్రతి పర్యాయం కూడా ఆయన ఛానల్లో ఇస్తూ ఉంటే ఇప్పుడు ఆయన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఎక్కువైనట్టున్నారు. నేను సబ్స్క్రైబర్ చూడలేదు. అభినయ్ దర్శన్ గారు చెప్పింది ఏంటంటే 88,000 మంది ఎంతో చెప్పారు. అంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అనేటువంటిది ప్రజలకు సంబంధించిందా, లేకపోతే ఒక వ్యక్తి అన్ని వేల మందిని ఒకేసారి సబ్స్క్రైబర్ చేయగలరా? ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అనేటువంటిది కేవలం ఒక వ్యక్తి ఒకేసారి కొన్ని వేల సబ్స్క్రైబర్ చేయలేరుగా. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అనేటువంటిది తను ఫాలో అవుతున్నటువంటి వారు కానీ, లేకపోతే ప్రజలు కొంతమంది అతనిని, ఆయన వాక్యాన్ని కానీ, ఆయన ఇస్తున్నటువంటి కొన్ని సమాచారాలను కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు ఏం చేస్తారనంటే, మేము ఇతని ఛానల్ మేము సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చేసుకుంటే మంచిది అని ఎంతో మంది వారు సబ్స్క్రైబర్ చేసుకుంటారు. ఇప్పుడు సబ్స్క్రైబర్ చేసుకునేటువంటి వీళ్ళు క్రైస్తవులే సబ్స్క్రైబర్ చేసుకున్నారు, హైందవులే సబ్స్క్రైబర్ చేసుకున్నారు, ముస్లింలే సబ్స్క్రైబర్ చేసుకున్నారు అనేటువంటిది లిస్ట్ కనబడదుగా. సబ్స్క్రైబర్స్ లో 88,000 మందిలో కానీ, లేకపోతే ఇంకా అంతకంటే ఎక్కువగా ఉండినా కానీ సబ్స్క్రైబర్స్ అనేటువంటిది నచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇప్పుడు దైవజనులు జాన్ పాల్ గారు ఉన్నారు. అయ్యా దైవజనులు జాన్ పాల్ గారు, నేను దైవజనులే అంటాను, వారు ఒకవేళ యేసన్న గారినే దైవజనులుగా వారు స్వీకరించలేకపోయారు, స్వీకరించట్లేదు కూడా అని అనుకుంటా. ఎందుకనంటే ఆయన రీసెంట్ గా మాట్లాడినటువంటి మాటల్లో యేసన్న గారే కాదు, వారి అన్నగారే గాని సేవకుడుగా స్వీకరించడానికి నేను ఆన్లైన్ బిగ్గర్ను కాదు అంటున్నారు. యేసన్న గారినే దైవజనులుగా స్వీకరించలేనటువంటి అన్న జాన్ పాల్ అన్న ఈ చిన్నపాటి సేవకుడిని ఒకవేళ నన్ను సేవకుడిగా స్వీకరిస్తారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే మాత్రం దైవజనులు నా ప్రియులు, ఒక మంచి సేవ చేస్తున్నటువంటి దైవజనులు జాన్ పాల్ గారు నేను సేవకుడనే అంటాను. ఎందుకనంటే దేవుని వాక్యాన్ని అనేక స్థలాల్లో మోసుకొని పోయినటువంటి సేవకుడు. ఈరోజు మనకి కిట్టలేదని గాని, ఈరోజు యేసన్న గారిని సేవకుడు అనలేదని, అంగీకరించలేదని గాని, ఇప్పుడు జాన్ పాల్ గారిని మనం సేవకుడు కాదు అనటానికి మనసేమి రావు. ఎందుకనంటే దేవుని వాక్యాన్ని మోసుకొని పోతున్న దైవజనుడు, అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యం కొరకు నిలవబడినటువంటి సేవకుడు జాన్ పాల్ గారు కనుక అతను సేవకుడే. నేను అంగీకరిస్తా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలాగ ఈ సబ్స్క్రైబర్స్ కోసం మీరొక్కరే అన్ని వేల మందిని సబ్స్క్రైబ్ చేయలేదు కదా. ఇప్పుడు ఎలా మీరు మాట్లాడుతున్నారంటే, అప్పుడు సబ్స్క్రైబర్స్ 18,000, లేకపోతే 17,000, లేకపోతే అప్పుడు 28,000 అని అభినయ్ దర్శన్ గారు చెప్తే, మరి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎలా పెరిగాయనంటే, ఏదో జాన్ పాల్ అన్న నా ద్వారానే పెరిగాయి ఈ సబ్స్క్రైబర్స్, నా ద్వారానే ఈ సబ్స్క్రైబర్స్ అందరినీ నా ద్వారానే ఇచ్చాను, ఆ కృతజ్ఞత లేకుండా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? అప్పుడు సబ్స్క్రైబర్స్ ఎంతమంది, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఎంతమంది? నేనే కదా ఇచ్చాను, నా ద్వారానే కదా ఈ సబ్స్క్రైబర్స్ పెరిగారు, నేనే కదా ఎంతమందిని చేయించానన్నట్టుగా అనుకున్నట్టుగా ఆలోచనలో ఉండినట్లుగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అనేటువంటిది ఒక సంఘంలో ఉండేటువంటి వ్యక్తి చేయడుగా, సబ్స్క్రైబర్స్ అనేటువంటిది ఒక రాష్ట్రంలో ఉండే వ్యక్తే చేయడుగా, సబ్స్క్రైబర్స్ అనేటువంటిది యూట్యూబ్ ఎంతమంది చేతిలోనైతే ఉంటుందో, ఫాలో అవుతున్నారో, నచ్చినటువంటి వారు సబ్స్క్రైబ్ చేస్తారు. అది జాన్ పాల్ గారు. మీ దగ్గర కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు,
మరి ప్రారంభంలో మీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది, మరి ఇప్పుడు అంతలాగా సబ్స్క్రైబర్స్ ఎందుకు అయ్యారని అడిగితే సమాధానం ఏమన్నా ఉంటుందా? ఆ విషయాన్ని కాదు మనం అనుకోవాల్సింది. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అనేటువంటి ప్రజలు వారికి ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబర్స్ అనేటువంటిది మనల్ని ఫాలో అవుతున్నటువంటి వారు, తరచుగా మనల్ని చూస్తున్నటువంటి వారు, మనము నచ్చితే మన వాక్యాన్ని కానీ మనం ఇచ్చినటువంటి దేవుని యొక్క మాటలు కానీ, ఆదరణ కలిగినటువంటి మాటలు కానీ, లేకపోతే మరికొన్ని దైవానుసారమైనటువంటి విషయాలు కానీ మనం ప్రజల్లో తీసుకెళ్తున్నప్పుడు, అలా చూస్తూ ఉంటున్నప్పుడు ఎవరైనా ఇదిగో ఈ బ్రదర్ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయానో చెయ్యాలి అనే మనసుతో సబ్స్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అనేటువంటిది అప్పుడెంత ఇప్పుడెంత అని అడగటం అది కరెక్ట్ అనిపించలేదని మా అన్న జాన్ పాల్ అన్నకి ఈ మాట ప్రేమతో తెలియచేయాలని నేను ఇష్టపడ్డాను. రెండవది, అభినయ్ నువ్వు ఒక జోక్ వేస్తున్నావు, ఇది సీరియస్ మ్యాటర్, సీరియస్ గా డిస్కషన్ చేసుకోవడానికి కూర్చున్నాం కానీ జోక్ కాదు అని ఏంటా జోకు నువ్వు వేస్తున్నావు అని అభినయ్ దర్శన్ గారిని ఇలా అంటే, ఏంటా జోక్ అని మన జాన్ పాల్ గారు ఏమంటున్నారనంటే, నువ్వు సేవకుడవు అన్న మాట చాలా జోక్గా ఉంది అంటున్నారు. సేవకుడు అన్న మాట జోక్గా ఉంది. అభినయ్ దర్శన్ గారు 2017లో నుండి అనుకుంటా ఆయన సేవ పరిచర్య ప్రారంభించారు అని చెప్పారు. అప్పటి నుంచి ఎన్నో ప్రాంతాల్లో ఎంతో మంది, కొన్ని వేల మంది, వందల మంది సేవకులు ఆయన సేవకుడుగా గుర్తించి అనేక మంది ప్రజలకు దేవుని వాక్యాన్ని పంచటానికి ఆయన్ని ఆయా ప్రాంతాల్లోనికి పిలుచుకుని దేవుని వాక్యం ద్వారా అతన్ని ప్రభు వాడుకునే దానిని బట్టి వాడబడుతూ వచ్చారు. అనేక మంది సేవకులు అతడు సేవకుడని గుర్తెరిగి పిలిచినటువంటి వారు ఉన్నారు. మరి ఇప్పుడు అన్ని వందల మందికి సేవకులకి, అన్ని లక్షల మంది ప్రజలకు సేవకుడుగా కనబడితే అభినయ్ దర్శన్ గారు ఇప్పుడు జాన్ పాల్ గారికి సేవకుడు కాదు అనేటువంటిది ఎంతవరకు నమ్మగలిగినటువంటి విషయం అనేటువంటిది నేను చెప్పగలుగుతూ ఉంటున్నాను. జాన్ పాల్ అన్న, మీరు సేవకులు, నేను నమ్ముతాను. ఎందుకనంటే దేవుని రాయబారి, దేవుడి కొరకు నిలవబడినటువంటి సేవకులు మీరు. అభినయ్ దర్శనాన్ని కానీ జాన్ పాల్ అన్న, మీరు ఎదురుగురు కూడా దేవుని సేవకులు. ఒక యవ్వన ప్రాయంలో బలమైనటువంటి రీతిలో దేవుడు వాడుకుంటున్నటువంటి సాధనాలు మీరు. నేను నమ్ముతూ బలముగా ఈ మాట నేను హృదయంలో నుండి చెప్పగలుగుతున్నటువంటి మాట. కానీ బాధ అనిపించే సంఘటన ఏంటంటే, ఇరువురిని దేవుడు పిలిచాడు, ఇరువురిని దేవుడు ఎన్నుకున్నాడు, ఇరువురిని దేవుడు వాడుకుంటున్నాడు. కానీ మీ ఇద్దరి మీద ఉన్న అభిషేకం గొప్పదైనా మీరు మీ మీద ఉన్న అభిషేకాన్ని తక్కువ చేసుకొని ఒకరికొకరు చాలా తక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఒక సేవకుడికి నాకు చాలా బాధ అనిపించినటువంటి మాటను బట్టి ఈరోజు హృదయంలో ఉండేటువంటి బాధ, మా అన్నలు మీరు గనక ఒకరికొకరు తక్కువ చేసుకొని నువ్వు సేవకుడు కాదనంటే నువ్వు సేవకుడు కాదనేటువంటి మాటలు అనేటువంటివి రానివద్దు. ఇరువురు గొప్ప సేవకులే, ఇరువురు బలమైనటువంటి సాధనాలు కలిగినటువంటి దేవుని చేతిలో ఒక బాణములు వంటిన మంచి దైవజనులు. మీకంటే గొప్ప సేవ బహుశా ఎవరు చేయలేదేమని అనుకోనే రోజుల్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే అలా నిలబడ్డారు మీరు. భయంకరమైనటువంటి వ్యతిరేకతలు వచ్చాయి, అయినా కానీ నిలబడ్డారు. ఎన్నో భయంకరమైనటువంటి భయపెట్టేటువంటి వార్నింగ్స్ వచ్చాయి, మాటలు వచ్చాయి, కేసులు పడ్డాయి, అయినా కానీ నిలబడ్డారు. కారణం ఏంటంటే దేవుడి కొరకు నిలబడ్డారు. ఇరువురు దేవుని కొరకు పనిచేయడానికి నిలబడ్డారు. మరి మిమ్మల్ని సేవకుడు అనకపోతే నేను ఏమంటాను చెప్పండి? కానీ మీరిద్దరు ఏం చేసుకుంటున్నారంటే, మీరు సేవకుడు కాదంటే నువ్వు సేవకుడు కాదంటే నువ్వు సేవకుడు కాదని. కానీ మీ ఇద్దరిని, మీరిరువురు జాన్ పాల్ గారిని అభినయ్ దర్శన్ గారి సేవకుడు కాదంటే
అభినయ్ దర్శన్ గారిని జాన్ పాల్ గారి సేవకుడు కాదు అంటే మీరువురు అనుకోవచ్చేమో కానీ ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా ఇంకా మీకు ఎన్ని రాష్ట్రాల్లో మీరు వాడబడ్డారో తెలియదు కానీ ప్రతి ఒక్కరు యావత్తు ప్రపంచంలో ఉన్న మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి మీకోసం పరిచయం, మీకోసం తెలిసినటువంటి ప్రతి ఒక్కరు మిమ్మల్ని సేవకుడనే అంటారు. ఇప్పుడు మీరిద్దరూ ఒకరికొకరు సేవకుడు కాదని మీరిరువురు మాట్లాడుకుంటున్నారు. కానీ క్రైస్తవంలో, సంఘాల్లో, సేవకుల్లో కానీ ఎవరు మీ సేవకులు కాదు, మీరు సేవకులు కాదనే మాట మిమ్మల్ని ఇద్దరిని ఎవరు అనరు. ఎందుకనంటే మీ సేవ ప్రపంచ యావత్తులో ఉండేటువంటి క్రైస్తవ్యానికి తెలుసు. మీ పరిచర్య, మీరు నిలబడినటువంటి ఆ విధానం, ఎదుర్కొనేటువంటి ఆ శోధనలు, పరిస్థితులు, కేసులు ఎన్నో ఎదుర్కొనేటువంటివన్నీ కూడా చాలా కళ్ళ కట్టుకున్నట్లు చాలా మంది సేవకులు చూశారు, క్రైస్తవులు చూశారు, సబ్స్క్రైబర్ చూశారు. చాలా మంది మిమ్మల్ని సేవకులనే అంటారు. మీకు మీరు మాత్రమే ఒకరిని ఒకరు తక్కువ చేసుకొని మాట్లాడుకుంటున్నారు. అది నాకు బాధ అనిపిస్తుంది. మీరిరువురు కూడా ఒకరినొకరు ఘనంగా ఎంచుకోండి అని ప్రభు చెప్పాడుగా, అలా ఘనంగా ఎంచుకోండి. రెండవ విషయం ఏంటంటే మీరిరువురు సేవకులు గనక మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి వారు ఉన్నారు. అభినయ్ దర్శన్ గారిని ఫాలో అయ్యేటువంటి వారు ఉన్నారు, జాన్ పాల్ అన్నని ఫాలో అయ్యేటువంటి వారు ఉన్నారు. మీరిరువురు మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పుడు అభినయ్ దర్శన్ గారిని ఫాలో అయ్యేటువంటి క్రైస్తవులు లేక సంఘ బిడ్డలు లేక విశ్వాసులు అభినయ్ దర్శన్ గారిని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు జాన్ పాల్ గారు అభినయ్ దర్శన్ గారి యొక్క ఫాలోవర్స్ మైండ్ లో ఏమని ఉంటదనంటే, మా సేవకుడినే వాడు అలా అనడం ఏంటి, మా సేవకుడిని తక్కువ చేసి మాట్లాడడం ఏంటని మాటలు, కోపం మీద ఆలోచనలు, మాటలు అనేటువంటివి లేనిపోయినటువంటి ఏమవుతాయనంటే జాన్ పాల్ గారి మీద రేగుతూ వెంటనే సేవకుడు అనేటువంటి ఆలోచన లేకుండా ఏదేదో వారి ఆవేశంతో మాట్లాడుకుంటూ ఉంటారు, మాట్లాడేస్తారు. సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే ఫాలో అయినటువంటి కొంతమంది అభినయ్ దర్శన్ గారిని ఫాలో అయినటువంటి వారు జాన్ పాల్ గారు అభినయ్ దర్శన్ గారిని తక్కువ చేసి మాట్లాడేటప్పుడు ఆయన సేవకుడు కాదన్నప్పుడు, ఇప్పుడు అభినయ్ దర్శన్ గారు కూడా జాన్ పాల్ గారిని నువ్వు సేవకుడు కాదు అని ఒకవేళ ఈయన మాట్లాడినా, ఇప్పుడు జాన్ పాల్ గారి యొక్క ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉంటారుగా, వాళ్ళు కూడా ఏమనుకుంటారనంటే మా సేవకుడు, మా జాన్ పాల్ గారు, మా నాయకుడు, మేము ఫాలో అవుతున్నటువంటి ఈయన నీ తక్కువ చేసి మాట్లాడడం ఏంటి అని ఇప్పుడు జాన్ పాల్ గారి యొక్క సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే ఫాలోవర్స్ కానీ సంఘస్థులు కానీ విశ్వాసులు కానీ ఏం చేస్తారనంటే అభినయ్ దర్శన్ గారి మీద మరలా ఏదో రెండు మాటలు మాట్లాడేటువంటి మనసులో కూడా వచ్చిన అది పాపమే. ఎందుకంటే ఒక సేవకుడిని మరొక వ్యక్తి అనేటువంటిది తప్పుగా మాట్లాడటం అనేటువంటిది రైట్ కాదు. ఇప్పుడు అభినయ్ దర్శన్ గారిని ఫాలో అవుతున్నటువంటి సబ్స్క్రైబర్స్ కానీ జాన్ పాల్ గారిని ఫాలో అవుతున్నటువంటి సబ్స్క్రైబర్స్ కానీ విశ్వాస బృందానికి, సబ్స్క్రైబర్స్ కి ఇంకా నేను చెప్పగలుగుతున్నాను, దేవుని రక్తంలో కడగబడినటువంటి మీ అందరికీ ఒక దైవజనుడిగా నిండు మనసుతో మీకు చేతులెత్తి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఇరువురు దైవజనులు దేవుని చేత పిలవబడిన సేవకులు. ఇరువురిని దేవుడే వాడుకుంటున్నాడు, ఇరువురిని దేవుడే పిలిచాడు. అభినయ్ దర్శన్ గారినైనా జాన్ పాల్ గారినైనా దేవుడే పిలిచాడు. వారు దేవుడు పిలిస్తేనే వారు ఇరువురు వచ్చారు. దేవుడు నిలబడితేనే ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డారు. దేవుడు వాడుకుంటేనే గొప్పగా వాడబడుతున్నారు వారు. ఇప్పుడు అంతగా వాడబడుతున్నటువంటి వారు ఇద్దరి మధ్యలో చిన్న మనస్పర్ధలు అనేటువంటివి మాటకు మాట ఒకవేళ వచ్చినా, వారు ఇరువురు దైవజనులు ఒకవేళ మాటకు మాట ఏమనుకున్నా కానీ వారి ఇరువురును ఫాలో అవుతున్నటువంటి సబ్స్క్రైబర్స్ కానీ, వారి ఇరువురును ఫాలో అవుతున్నటువంటి విశ్వాస బృందం కానీ, వారి ఇరువురును ఫాలో అవుతున్నటువంటి విశ్వాస బృందంలో సంఘస్థులు కానీ ఎవరు కూడా ఎవరిని ఇటు అభినయ్ దర్శన్ గారినైనా ఇటు జాన్ పాల్ గారినైనా ఎవరిని పల్లెత్తి మాట మీరు అనకూడదు. రెండు మీ మనసులోకి కూడా ఏ సేవకుని గూర్చి కూడా తప్పుడు ఆలోచన
పొరపాటు కలిగిన ఆలోచన మాట కూడా రానివ్వకూడదు. ఎందుకనంటే వారిరువురు సేవకులమ్మా, వారిరువురు సేవకులయ్యా. ఇప్పుడు వారిరువురిని ఎవరిని పల్లెత్తి మాట అన్నా దేవుడు ఆ మాట తీసుకుంటాడు. బైబిల్ గ్రంథంలో మోషేను గూర్చి మిరియాము అహరోను అనుకునేటువంటి మాట మోషేకు తెలియలేదు, కానీ తక్కువగా మాట్లాడుకున్నారు. మోషేనా సేవకుడు మేం కాదా అనుకుని మోషేను గురించి చాలా తక్కువగా మాట్లాడుకునేటువంటి మాట మోషే చెవును పడలేదు. ఒక సేవకుని గురించి మాట్లాడుకుంటే ఏ సేవకుని గురించి అయితే మాట్లాడుకున్నారో ఆ సేవకుని చెవిలో పడలేదు. మరి ఎవరి చెవిలో పడింది? ఒక సేవకుని గూర్చి తక్కువ చేసి మాట్లాడుకుంటే, పొరపాటుగా మాట్లాడుకుంటేనంటే పిలిచిన, నియమించిన, ఏర్పాటు చేసిన, అభిషేకించిన, పంపించిన, ఎన్నుకొనిన దేవుని చెవిలో పడింది. వెంటనే మోషేను, మిరియాము, అహరోనుని వారు ముగ్గురిని ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రమ్మన్నాడు. మోషేకు తెలియదు ఎందుకు రమ్మన్నారని, కానీ అహరోనికి, మిరియాముకు తెలుసు. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడితే అప్పుడు మోషేకు అర్థమైంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక సేవకుని గూర్చి ఎవరు మనం ఫాలో అవుతున్నాం? జాన్ పాల్ గారిని ఫాలో వ్యక్తులు, సబ్స్క్రైబర్స్ అయినా, అలాగే అభినయ్ దర్శన్ గారిని ఫాలో అయినటువంటి సబ్స్క్రైబర్స్ అయినా, విశ్వాస బృందమైన మీరు ఎవ్వరు, వీరిరువురిలో ఎవరిని కూడా పల్లెత్తి మాట, ఏ మాట గాని, ఏ ఆలోచన కానీ, తప్పుడు ఆలోచన కానీ, తప్పుడు మాట కానీ, వీరిరువురిని తక్కువ చేసి మాట్లాడడం కానీ ఎవరు కూడా పొరపాటున చెయ్యొద్దు అని నేను మనవి చేస్తున్నాను. ఎందుకనంటే మనం ఏది మాట్లాడినా దేవుడు వెంటనే లెక్కించేస్తాడు, లెక్కల్లోనికి తీసుకుంటాడు. ఒక సేవకుని పల్లెత్తి మాట అనకూడదు. ఈరోజు వారిరువురిలో చిన్న మనస్పర్ధలు, లేకపోతే మాటకు మాట ఏదో ఒకవేళ రేగింది, నువ్వు సేవకుడు కాదంటే నువ్వు సేవకుడు కాదు అనుకునేటువంటి మాటలు ఇప్పుడు ఏదో ఉన్నాయి. ఆవేశంతోనో, కోపంతోనో, లేకపోతే ఏదో నా నచ్చుకో, ఏదో అవన్నీ కాదు. ఇప్పుడు మనం ఫాలో అవుతున్నటువంటి మనం మాత్రం అభినయ్ దర్శన్ గారి ఫాలోవర్స్ జాన్ పాల్ గారిని తప్పుగా మాట్లాడకూడదు, పల్లెత్తి మాట అనకూడదు. జాన్ పాల్ గారిని ఫాలో అవుతున్నటువంటి సబ్స్క్రైబర్స్, విశ్వాస బృందం అభినయ్ దర్శన్ గారిని కూడా ఇతను సేవకుడు కాదు, ఇతన్ని అనేటువంటి ఒక సేవకుని తక్కువగా మాట్లాడుకునేటువంటి మాటలు కూడా మనలో నుంచి రాకూడదు అని నేను ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకనంటే మనం ఒక సేవకుణ్ణి తక్కువ చేసి మాట్లాడితే ఎంత శాపం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో ఉందిగా. చిన్న పిల్లలు బోడివాడా అనేటువంటి మాట అనేసరికి దేవుడు ఎంత కోపగించాడో మనం చూసాం. ఒక సేవకుని పల్లెత్తి మాట అంటే ఎంత భయంకరమైనటువంటి శాపాన్ని మనం అనుభవిస్తామో, ఒక సేవకుని పల్లెత్తి మాట అంటే ఎంత దేవుని యొక్క కోపాన్ని మనము అనుభవిస్తామో బైబిల్ గ్రంథంలో చాలా మనం చూస్తూ వచ్చాం. సేవకుడు దేవుని చేత పంపబడినవాడు, సేవకుడు దేవుడు వాడుకుంటే వాడబడుతున్న వ్యక్తి, సేవకుడు దేవుడు పిలిస్తే వచ్చినటువంటి వ్యక్తి. ఇరువురు కూడా వారికి ఉండేటువంటి ఉద్యోగాలైనా, వృత్తి అయినా, పనులైనా దేవుడు పిలిస్తేనే వారు ఇరువురు వచ్చారు. ఒకరిలో ఒకరు తక్కువ ఎవరు కాదు, ఇరువురు సమానమే. దైవజనులు ఇరువురు సమానమే. ఇద్దరు దేవుణ్ణి మోసుకొని పోతున్నారు, ఇద్దరు దేవుడి కొరకు నిలబడుతూ ఉంటున్నారు, ఇద్దరు బలమైనటువంటి సాధనాలుగా వాడబడుతూ ఉంటున్నారు. ఇద్దరికి మంచి వాక్చాతుర్యం అనేటువంటిది ఉంది. దేవుడి కొరకు ఎలా నిలవబడాలో అంత రోషం కలిగినటువంటి, నిలవబడగలిగినటువంటి సేవకులు ఎలా వారికి వచ్చినటువంటి సమస్యలు, వాళ్ళకు వచ్చినటువంటి భయంకరమైనటువంటి ఎలిగేషన్స్, ఇవన్నీ కూడా ఎలా ఎదుర్కోవాలో ఒక చక్కటి జ్ఞానం కలిగినటువంటి సేవకులు వారు. కానీ ఇప్పుడు ఏదో కొంచెం చిన్న చిన్న మాటలు వారు అనుకున్నా కానీ ఎవ్వరూ పల్లెత్తి మాట వారి ఇరువురిని తక్కువ చేసి అనేటువంటి మాట మాట్లాడొద్దు. కానీ
ప్రేమపూర్వకంగా వారిద్దరికి దైవజనులు అభినయ్ దర్శన్ గారికి కానీ దైవజనులు జాన్ పాల్ గారికి కానీ నేను మనవి చేస్తున్నటువంటి ఒక ప్రేమపూర్వకంగా మనం ఏంటంటే, అనేక మంది ప్రజలు చూస్తున్నప్పుడు మీ యొక్క ఫైనాన్స్ గా ఉండేటువంటి ఆర్థికంగా ఉండేటువంటి వాటిని మీరిరువురు ఏమాత్రం కూడా డబ్బు ప్రస్తావన అనేటువంటి తీసుకొని రావద్దు. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో, నీ అకౌంట్, నీ కార్ అనేటువంటిది. ఇప్పుడు అభినయ్ దర్శన్ గారు కూడా అన్నారు, మరి నేను ఇలా కారు కోసం నువ్వు అంటున్నావు కానీ మరి నీకు కారు ఎలా వచ్చింది, నువ్వేనా రాళ్ళు ఏమన్నా కొట్టావా అని అభినయ్ దర్శన్ గారు కూడా జాన్ పాల్ గారిని అన్నారు. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇరువురికి కూడా చెప్తున్నాను అన్నా, దేవుడు ఇచ్చాడు, దేవుడు ప్రజలను ప్రేరేపిస్తేనే గాని ఒక సేవకుడి అకౌంట్ లోకి రూపాయి కూడా రాదు. దేవుడు ప్రజలను ప్రేరేపించి మన అవసరమేంటో దేవుడికి తెలుసు. అందుకని ప్రజలను ప్రేరేపించి దేవుణ్ణి ప్రేమించినటువంటి కొంతమంది బిడ్డలు మనకు పంపించాలి అనేటువంటి ఒక ప్రేరేపణతో దేవుడు వారి మనసులో ఆ ప్రేరేపణ పెడుతున్నారు కనుకనే ఏ పంపించిన 100 అయినా పంపించిన 1000 అయినా అకౌంట్ లోకి రాగలుగుతున్నాయే గాని ఎవరిని బలవంతంగా, ఒకవేళ ఎవరిని బలవంతంగా మీరెవరు బలవంతంగా ఎవరిని అడుక్కొని భయపెట్టుకొని వేయించలేదు కదా. ఇటు జాన్ పాల్ గారికి ఒకవేళ దేవుడిచ్చినా, ఇటు అభినయ్ దర్శన్ గారికి దేవుడిచ్చినా, ఇప్పుడు అది దేవుడే ఇచ్చాడనేది మనం ఆలోచించాలి తప్ప, ఇప్పుడు ప్రజలు నీకెలా వచ్చే నీ సబ్స్క్రైబర్స్ కోసం, నీకెలా వచ్చే నీ కారు, ఎందుకన్నా ఈ మాటలు మనం మాట్లాడుకోవడం? ఈ నేటి దినాల్లో అవకాశం ఉన్నంత వరకు దేవుని రాకడ దినాల్లో సువార్త ఏమవ్వాలనంటే మరింతగా అనేక ప్రజల యొద్దకు చేరాలనేటువంటి ఒక ఆశతో పని చేద్దాం. ఇంకా మాలాంటి సేవకులను ప్రోత్సహించడానికి, మాలాంటి సేవకులకు మీరు నిలవబడటానికి, మాలాంటి సేవకులకు వెనకుండి నానా మీరు పని చేయండి, మరింతగా భారం కలిగి చేయండి. మీరు ఏజెన్సీలో, కొండల్లో, ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో మీరు బలమైనటువంటి సేవ చేయండి. మేమున్నామని మాలాంటి వారికి మీరు ఒక మంచి బ్యాక్ బోన్ గా నిలవబడి, ప్రోత్సాహకరంగా నిలవబడి, అనేక ప్రాంతాల్లో మేము వెళ్ళటానికి మీరు ఒక ప్రోత్సాహకరంగా ఉంటూ, మేము వెళ్తున్నటువంటి ప్రాంతాల్లో మీరు కూడా వస్తూ ఇలా దేవుని రాజ్యాన్ని కట్టగలిగితే ఎంత ఆనందకరంగా ఉంటుందనేటువంటిదే ఈరోజు ప్రేమపూర్వకంగా ఒక చిన్నపాటి సేవకుడిగా ఇద్దరు అన్నలకి కూడా నేను మనవి చేసుకుంటూ ఉంటున్నాను. ఇంకొక మాట, 30 రోజుల్లో 40 మీటింగ్స్కి వెళ్ళగెళ్ళవని జాన్ పాల్ అన్న మాట్లాడుతున్నారు. 30 రోజుల్లో 40 మీటింగ్స్, 30 రోజుల్లో పగలు రాత్రి 60 పూటలు 60 మీటింగ్స్ చేయవచ్చు. ఎందుకనంటే వారికి ఉండేటువంటి ప్రయాణం ఒకవేళ సులువైనటువంటి ప్రయాణం ఉంటే, ఈరోజు ఒక ప్రాంతంలో దేవుని వాక్యం చెప్పడానికని వెళ్ళి రాత్రి, మరుసటి పగలకి మరొక ప్రాంతంలో అటు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతంలోనైనా వాక్యం చెప్పడానికి వెళ్ళొచ్చు అన్న. నేనే డిసెంబర్ నెలలో నల్లజర్ల ఏరియాలో ఒక ప్రాంతంలో దేవుని వాక్యాన్ని ప్రకటన చేసి, అమలాపురం దగ్గర ఒక ప్రాంతంలో దేవుని వాక్యం ప్రకటించడానికి వెళ్ళాను. పగలు అమలాపురం ఏరియాలో ఉండి సాయంత్రం కోటానికి నల్లజర్ల ఏరియాకి నేను వచ్చాను. ఇప్పుడు అభినయ్ దర్శన్ గారికి అయినా, జాన్ పాల్ గారు అన్న మీరు అంటున్నారుగా 30 రోజుల్లో 40 మీటింగ్స్కి వెళ్ళగలేవని, మీరైనా వెళ్ళటం 30 రోజుల్లో డేట్స్ వస్తే 40 మీటింగ్స్ వస్తే వెళ్ళటం పెద్ద విషయం కాదు. 2 వీలర్ నా బండి మీద, ద్విచక్ర వాహనం మీద నేను నల్లజర్ల నుండి అమలాపురం ఏరియాలో ఉండేటువంటి ఒక మీటింగ్ ప్లేస్ కి
పగలు ఒక చోట చూసుకుంటే రాత్రికి సాయంత్రానికి ఒక చోటికి మీటింగ్ అటెండ్ అవ్వడానికి అంత దూరం నేను 2-వీలర్ మీద అంత దూరం ప్రయాణం చేసి నేను అటెండ్ అయ్యాను అని అంటే కారు మీద పెద్ద ప్రయాణం ఏం కాదు కదన్నా, వెళ్ళగలరు కదా. 2-వీలర్ మీద కొన్ని 4-5 గంటలకు పైగా ప్రయాణం చేసి నేనే పగలు ఒక చోట రాత్రి ఒక చోట ఇలాగ చాలా మీటింగ్స్ కి, పాలకొల్లు నరసాపురంలో మీటింగ్ నైట్, మరలా ఉదయానికి కాకినాడ ఏరియాలో ఒక మీటింగ్. నేను అలాగా కూడా నేను ప్రయాణం చేసి ద్విచక్ర వాహనం, ఇప్పటికీ నా మీటింగ్స్ అన్ని కూడా చాలా చోట్లకి వెళ్తే ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నాను నేను. కారు అనేటువంటిది ఇంకా దేవుడు ఇవ్వలేదు. దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడు కారు నాకు అవసరం అని దేవుడు అనుకుంటే ఇచ్చినంత వరకు నా ప్రయాణం అంతా కూడా బండి మీద ఎంత తిరగాలో అంత తిరుగుతాను. బండి మీద వెళ్ళలేనటువంటి ప్రయాణాలు మరింత దూరం అని అనుకుంటే ట్రైన్ మీద ప్రయాణం చేస్తా, నాకు బస్సు ప్రయాణం చేస్తా. ఇలాగా ఎలాగ అవకాశం ఉంటే అంత దూరం వెళ్ళిపోతాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 30 రోజుల్లో 60 మీటింగ్స్ కూడా చేయొచ్చు అన్న, 50 మీటింగ్స్ కూడా చేయొచ్చు. కానీ మరలా మీరు అన్న మాట నాకు కొంచెం బాధ అనిపించింది. ఏంటంటే ఆయన అవి నువ్వు ఒక 4-5 లేకపోతే 2-4 మీటింగ్స్ ఎక్కడెక్కడ చేసో చెప్పు అని అంటే సత్తుపల్లి ఇలాగా కొన్ని మీటింగ్స్ చెప్పారు ఆయన. అవే కాకుండా మరలా ఏమడుగుతున్నావనంటే ఆ మీటింగ్స్ పాంప్లెట్ చూపించాం. అడగటానికి కొంచెం ఏమన్నా ఉందన్నా. ఆయన 30 రోజుల్లో 40 మీటింగ్స్ కి వెళ్తున్నాను అన్నారు, దానికి వివరణ ఇచ్చారు. మీరు అడిగారు 2-4 ప్లేసులు చెప్పు అని, ఆయన దానికి వివరణ ఇచ్చారు. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత, ఏ దూరంలో వెళ్తున్నాం అని అంటే దానికి ఆయన రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు మరలా మీరు ఏం అడుగుతున్నారంటే ఏదో అడగాలని అడుగుతున్నారు, అంతేగాని మీకు తెలుసు ఇప్పుడు ఎప్పుడో జరిగినటువంటి దగ్గర వెళ్ళినటువంటి మీటింగ్స్ ఇప్పుడు ఎలా చూపిస్తారులే అనేటువంటిది. ఇప్పుడు 30 రోజుల్లో మీరు మీటింగ్స్ కి వెళ్ళేవి, 30 రోజుల్లో మీరు 30 మీటింగ్స్ కి అటెండ్ అయ్యారు. ఆ 30 రోజుల మీటింగ్స్ ఇప్పుడు వెంటనే చూపించాలంటే ఏం చేస్తారు చెప్పండి అన్న. ఫలానా గడిచిన 2-3 సంవత్సరాల క్రితం ఫలానా నెలలో 30 రోజుల్లో మీరు మీటింగ్స్ కి వెళ్ళారు కదా, ఆ 2-3 సంవత్సరాల క్రితం ఒక నెలలో మీరు 30 రోజులు మీటింగ్స్కి వెళ్ళి ఆ పాంప్లెట్ చూపించనంటే ఎలా ఉంటుందన్న ఒకసారి ఆలోచించండి. అభినయ్ దర్శన్ గారు ఏమన్నా ఎన్ని మీటింగ్స్కి వెళ్ళారు, అన్ని మీటింగ్స్ వెనకాల జేబులో పెట్టుకుని పాంప్లెట్లు పెట్టుకుని తిరుగుతున్నారా? అప్పటికి ఆయన ఏమన్నాడు, నా FB ఓపెన్ చేసుకుని మీరు చెక్ చేసుకోండి, నా యూట్యూబ్ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోండి అన్నారు. ఈ ఎలా ఉంటున్నాయనంటే ఒక సేవకుని కూర్చి మరొక వ్యక్తి తక్కువ చేసి మాట్లాడుకోవటానికి మనకు మనమే అవకాశం చేసుకుంటున్నాం అంటున్నాను. మనం మాట్లాడిన ఎలా ఉంటున్నాయంటే మనకు మనగానే అవకాశం ఇచ్చేసుకుంటున్నాం అన్నా. యేసు ప్రభు యొక్క వార్తను ఆయన రాకడ సమీపిస్తూ ఉంటుంది కనుక మన జీవితాంతం వరకు, ఆయన రాకడ వరకు ప్రజలను దేవుని కొరకు సంపాదించుదాం. నశించిపోతున్న వారిని దేవుని కొరకు పట్టుకుందాం. దేవునికి దూరం అయిపోతున్న వారిని దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వద్దాం. కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి కూడా వారు ఆత్మీయంగా చల్లారిపోయి వెనకకు వెళ్ళిపోతున్న వారికి మరలా ఆత్మీయ ఉజ్జీవాన్ని కలుగు చేసి మరలా క్రీస్తులో నిలబడేటట్టుగా చేద్దాం. ప్రతి సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటిని కూడా దేవుని కొరకు సిద్ధపరచుదాం. ఈ ప్రయత్నం, ఈ ప్రయాస, ఈ భారం, ఈ కష్టం, దేవుడిచ్చిన సమయం దేవుడి కొరకు మరింతగా వినియోగించుకొని మనలను ఎవ్వరు పల్లెత్తి మాట అనకుండా, మనము మరొక్కరికి అవకాశం ఇవ్వకుండా సేవకుడే తక్కువ చేసి మాట్లాడుకుంటే బయట వారికి ఎలా ఉంటుందనంటే వీరికి వీరే మాట్లాడుకుంటున్నారు, ఒకరికొకరు, వీళ్ళకే పడట్లేదు, వీళ్ళే గొడవలు ఆడుకుంటున్నారు. ఇలాంటి మరొక్కరు మాట్లాడుకోవటానికి మన మీద మరొక్క
మాటను ఆడటానికి మనకు మనమే అవకాశం ఇచ్చేస్తున్నాం అనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. అలా అవకాశం ఇవ్వద్దు ఎవరికి. మీరు దేవుని సేవకులు, మీరు గొప్పవారు. అభినయ్ దర్శన్ గారైనా జాన్ పాల్ గారైనా ఇరువురు నిలవబడితే మీరు మాట్లాడే ప్రతి మాట దేవుని ఆత్మచేత నింపబడి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే ప్రతి మాట అనేక మంది ప్రజల యొక్క హృదయాలను కదిలిస్తూ ఉంటుంది. మీరు మీకు తెలియట్లేదు, మీరు వెళ్ళే ప్రతి స్థలములో ఒక ఉజ్జీవాన్ని దేవుడిస్తున్నాడు. మీరు వెళ్ళే ప్రతి స్థలములో ఒక ఆత్మీయ మేల్కొల్పును దేవుడిస్తున్నాడు. అది మీరు వెళ్ళి చెప్పటం వల్ల కాదు, మీరు వెళ్ళిన మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. అక్కడ ఒక కదలిక దేవుడు తీసుకొని వస్తున్నాడు. అంటే దేవుడు వాడుకుంటున్నాడు అని అంటే మీరు దేవుని దృష్టిలో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. దేవుని అభిషేకం మీ మీద ఉంది. వాడబడుతున్నారు మీరు దేవుని చేత. వాడబడుతున్న మీరు ఎవరి దృష్టిలో ఒకరికొకరు తక్కువ కావద్దన్నా, ఒకరికొకరు మీరు ఘనముగా ఎంచుకోండి, ఒకరికొకరు గొప్పగా మీరు ఎంచుకొని సేవ చేయాలని. ఒకవేళ ఇద్దరికి ఏ కష్టం వచ్చినా, మాలాంటి సేవకులకి ఏ కష్టం వచ్చినా, ఇంకా క్రైస్తవ సమాజంలో ఏ అవసరాలైనా ఏ పరిస్థితులు చోటు చేసుకున్నా, ఇంకా మీరిద్దరు నిలవబడి మేమున్నాం నానా, మీకు మేమున్నాం అనేటువంటి ఒక ధైర్యాన్ని మీరు మాకు ఇవ్వాల్సింది పోయి మీరు ఇరువురు ఇలా మాట్లాడుకోవటం నాకు బాధ అనిపిస్తూ ఉందని నేను ఎప్పుడో మీకు చెప్పాలనుకున్నాను. కానీ నాకు అవకాశం రాలేదు. నేను ఈ విధంగా ఈరోజు చెప్పగలుగుతున్నాను. ఒక తమ్ముడుగా నేను భావించి, ఒక తోటి సేవకుడిగా నేను భావించి, మీరిద్దరు గొప్ప సేవకులన్నా, గొప్ప సేవకులు నేను మరలా చెప్పగలుగుతున్నాను. కానీ మీ పిలుపుని మర్చిపోకండి, మీ దర్శనాన్ని మర్చిపోకండి. ప్రజలు మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి కొన్ని లక్షల మంది ఉన్నారు, వారిని మీరు మర్చిపోకండి. మీకు దేవుడిచ్చినటువంటి వాక్చాతుర్యాన్ని మర్చిపోకండి, దేవుడిచ్చిన దైవ జ్ఞానాన్ని మర్చిపోకండి. మీ పిలుపును మర్చిపోక తక్కువ చేసి ఒకరికొకరు మాట్లాడుకోకండి. మీకు మీరుగా ఒకరికొకరు ఘనంగా ఎంచుకోండి. ఎవరికి ఎవరు కూడా వ్యక్తిగత విమర్శల్లోనికి వెళ్ళకండి. ఆర్థికంగా కూడా ఒకరికొకరు మాట్లాడుకొని ఇది చేసుకోవద్దని. ఒకవేళ డబ్బులే దేవుడిచ్చాడా, వాటిని కుటుంబం కొరకు వాడుకోండి, దేవుని సేవ కొరకు వాడండి, పేద ప్రజలకు వాడండి. కొంతమంది సేవకులు లేక చాలా మంది బాధపడుతున్నారు, వారికి సహాయపడుతూ ఉండండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చెయ్యండి. ఒకవేళ చేస్తూ ఉంటున్నారేమో, చేస్తే నేను ఇంకా అభినందిస్తూ ఉంటున్నాను, దేవునికి మహిమ చెల్లిస్తూ. కానీ ఇచ్చిన డబ్బును బట్టి నీకు ఎలా వచ్చిందనే మాటలో ఒకరికొకరు మాట్లాడుకోకండి. ఇచ్చిన వాహనాన్ని బట్టి దేవుడిస్తే వాహనం నీకెలా వచ్చిందని మాట్లాడుకోకండి. సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ పెరిగితే ఏదో మనం ఒక వ్యక్తికి చేసినట్టుగా సబ్స్క్రైబర్స్ ని మనం ఒక్కరమే వేల కొద్ది సబ్స్క్రైబర్స్ మనం ఏమి ఇవ్వము కదా. ఎవరికో నచ్చింది, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అంతవరకే. ప్రారంభంలో మనకు కూడా తక్కువ మందే, కానీ ఇప్పుడు కొంతమంది ఎందుకు పెరిగారని అంటే మనం ఏం సమాధానం చెప్పగలుగుతాం? వాళ్ళకి నచ్చింది, మన మాటలు నచ్చుతున్నాయి, దేవుని వాక్యం నచ్చుతూ ఉంటుంది, మనం ఆదరించగలుగుతున్నామని, మన మాటల ద్వారా వారు ఆదరించబడుతూ ఉంటున్నారని ఈ ఆలోచనతో ఈయన నేను ఫాలో అవ్వాలని సబ్స్క్రైబ్ చేసిన వారు కొంతమంది ఉంటారు. ఇలాంటివి ఆలోచన చేసుకొని ఇలాంటి ఒక్కరి మీద ఒకరు నేరారోపణలు చేసుకోకుండా, తక్కువగా చేసుకొని ఒకరికొకరు మాట్లాడుకోకుండా మీరిరువురు కలిసి బలమైనటువంటి సాధనాలు, బలమైన సేవ మీరిరువురు ద్వారా ప్రపంచంలో, భారతదేశంలో బలమైన సేవ మీరిద్దరి ద్వారా జరగాలన్నదే నా ఆశ, నా ప్రార్థన. మాలాంటి సేవకులకు మీరు మరింతగా ప్రోత్సాహకరంగా ఉండాలన్నదే ఈ ఆత్మీయ తమ్ముడి యొక్క ఆవేదన. ఈ మాటలు ఒకవేళ జాన్ పాల్ అన్నను గాని, అలాగే అభినయ్ దర్శన్ అన్నను గాని ఒకవేళ నేను బాధ పెట్టే మాటలు ఒకవేళ ఉంటే, ఇది మీరు నాకు కిట్టగా ఒకరినొకరు నేను మాట్లాడలేదు, మీరు నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఫాలో అవుతూ ఉన్నాను,
మీ మాటలు నేను వింటూ ఉంటున్నాను. మంచి దైవ జ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని ప్రభు ఇచ్చాడు. వాడబడే స్థలాలు చూస్తూ ఉన్నాను. ఇంతగా వాడబడుతున్నటువంటి సేవకులు ఇలా మాట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు తక్కువ చేసి మాట్లాడుకోవటం అనేటువంటిది నాకు మనసుకు బాధ అనిపించిందని మాటలు ప్రేమతో నేను తెలియజేస్తున్నానన్నా. ఒకవేళ నేను మిమ్మల్ని తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నేనైతే మాత్రం తప్పుగా నేను మాట్లాడలేదని నాకు తెలుసు. రెండవ విషయం ఏంటంటే, సబ్స్క్రైబర్స్ ఫాలో అవుతున్నటువంటి ఇరువురు సేవకుల్ని ఫాలో అవుతున్నటువంటి సబ్స్క్రైబర్స్ అయినా చాలా మంది ఎవరు కూడా ఏ సేవకుని కూడా పల్లెత్తి ఒక మాట మనం అనొద్దు. సేవకునంటే మనం శిక్షార్హులైపోతాం. సేవకుడు ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే అది మనం ఖండించాలి. ఏదైనా పొరపాటు చేస్తే అది మనం రహస్యంగా మనం చెప్పాలి. రెండవ విషయం ఏమిటంటే, పొరపాటు చేస్తే అది ఉన్నది ఉన్నట్టుగా తప్పు అని ఖండించడంలో తప్పు కాదు, కానీ ఆ సేవకుణ్ణి మనము పల్లెత్తి మాట అనకూడనటువంటి మాట మనం అనకూడదు. ఇప్పుడు ఇద్దరు సేవకుల్లో ఎవ్వరూ కూడా వాక్యానికి విరుద్ధంగా గారడీలు చేసినట్టుగా చేయలేదు వీరిరువురు. కానీ వారిరువురిలో మాటకు మాట వచ్చేటప్పుడు కొంచెం ఆవేశంతోనో కొంచెం కోపంతోనో ఇలా ఉండొచ్చు. కానీ మంచి సేవకులు వారిరువురు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ముగింపులో చెప్తున్నది ఏంటంటే, భూప్రపంచం మీద సేవ చేస్తున్న ప్రతి దైవజనుడు కొరకు ప్రార్థన చేయండి. ప్రతి దైవజనుడు వాక్యం మీద సంఘాన్ని కట్టాలి. అది నా ఆశ. వాక్యం మీద సంఘాన్ని కట్టాలి. వాక్యం మీద సంఘాన్ని స్థిరపరచాలి. దైవికంగా వాక్యములో వారిని పెంచాలి. వాక్యం మీద ఒక వ్యక్తిని, ఒక సంఘాన్ని ప్రతి దైవజనుడు ఎప్పుడైతే కడతాడో ఆ సంఘం క్రీస్తు రాకడ వరకు కూడా అతి ఆత్మీయంగా, ఆత్మీయతలో, విశ్వాసములో నిలవబడుతుంది. వాక్యం మీద ఇంటి దైవజనులు కడుతున్నారు. వాక్యం మీద చాలా మంది దైవజనులు సంఘాలను కడుతూ ఉంటున్నారు. వాక్యం మీద కడుతున్నటువంటి సంఘాలు కడుతున్నటువంటి ప్రతి దైవజనుని ప్రోత్సహించండి. వాక్యం మీద కాక వాక్యపు వెలుపల, దేవుని నడిపింపుకు వెలుపల కొంతమంది వారు పరిచర్యలో ముందుకు వెళ్తున్నారు. కానీ నేనేమంటానంటే, ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించుకోండి. ఎవరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో పరీక్షించుకోండి. ఎవరి ద్వారా దేవుని ఆత్మ కార్యాలు జరుగుతున్నాయో పరీక్షించుకొని దైవ గ్రంథమైన బైబిల్ మీద మీరందరూ కూడా బైబిల్లో ఉండే ప్రతి మాట మీద మీ ఆత్మీయ జీవితాన్ని కట్టి క్రీస్తు రాకడ వరకు కూడా మీరు స్థిరులుగా దేవుని వాక్యం మీద, విశ్వాసం మీద ఆత్మీయంగా స్థిరులు కావాలని ఈ పూట నేను మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలందరినీ ఆశీర్వదించి ఆయన రాకడ వరకు ప్రతి సేవకుణ్ణి, ఆయన రాకడ వరకు ప్రతి సంఘాన్ని, ఆయన రాకడ వరకు ప్రతి విశ్వాసిని దేవుడు మరింత దైవ భక్తిలో, విశ్వాసములో, ఆత్మీయంలో స్థిరపరిచి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.